ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ మొదటి రోజు జూలై నెల ప్రభు సన్నిధిని గడపడానికి ఈ మొదటి రోజునే ప్రభు యొక్క వాక్యము ద్వారా తృప్తి పొంది బలపరచబడి ఒక వాగ్దానాన్ని చేతబట్టుకొని ఈ నెల మాత్రమే గాక ఇది మొదలుకొని దేవుడు ఒక ప్రత్యేకమైన శైలిలో మనకు చేసినటువంటి వాగ్దానాన్ని చేపట్టుకొని మన ఆధ్యాత్మికమైనటువంటి మనుగడను ముందుకు కొనసాగించుకోవడానికి ఆయన సన్నిధిలో నిలిచి ఉండడానికి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి నడిపించి ఆయన రాకడకు రాజ్యానికి సిద్ధపరచునుగాక. ఆమేన్. దేవుని యొక్క మహా కనికరం, ఆశ్చర్యమైన కాపుదల జూన్ నెలంతా ఆయన మహిమ కలిగినటువంటి బాహుపు రెక్కల నీడలో ప్రభు మనలను భద్రపరుచుకొని నడిపించాడు. పోయిన నెల జూన్ నెల నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను మహాభివృద్ధి అగునని వాగ్దానం చేశాడు. అది పోయిన నెల అయిపోయింది, అక్కడితోనే ముగించబడుతుంది. ఈ నెల పనిచేయదేమో అని పొరపాటును కూడా అనుకోవద్దు. మనకేదైనా ప్రభుత్వం వారు కానీ ఎవరైనా సంస్థ వారు కానీ ఏవైనా ఆఫర్లు వచ్చాయనుకోండి, 1 డే ఆఫరు, 12 అవర్స్ ఆఫరు అని ఆఫర్లు పెడతా ఉంటారు, లిమిట్ ఆఫర్లు అని. వాగ్దానానికి లిమిట్ లేదు. మరి ఎందుకు పెడుతున్నారు ఈ వాగ్దాన ప్రార్థన కూడిక అని అంటే, దేవుడు మరలా ఒక్కసారి నీ హృదయాన్ని తట్టి నిన్ను ధైర్యపరచి మరలా ఒక నూతనమైనటువంటి తన వాక్కు చేత ప్రభు నిన్ను నడిపించడానికి ఈ యొక్క ప్రత్యేకమైన ప్రార్థన కూడికను ప్రభు ప్రేరేపణ చేత ప్రభు చిత్తానుసారంగా ఏర్పాటు చేయడమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ నెల కూడా ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేద్దాము అని అనుకుంటూ ఉన్నాను. ఈ నెల దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్న మాట, ఇస్తూ ఉన్న వాగ్దానం ఏమిటి అని అంటే, మీరు నా చేతిలో ఉన్నారు. కొంచెం గట్టిగా, మీరు నా చేతిలో ఉన్నారు. ఆమేన్. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వాక్యము చివరిలో రాసుంటుంది, మీరు నా చేతిలో ఉన్నారు. మనమందరము ఎక్కడున్నాము అని అంటే ఆయన చేతిలో ఉన్నాము. దేవుని బిడ్డలారా, మీరు పత్రికల్లో ఒక అద్భుతమైనటువంటి మాటను చదువుతారు. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. మీరు ఇక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు గమనిస్తే, జాగ్రత్తగా మీరు గ్రహిస్తే, ఒక చక్కటి మాట కృపగలిగినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నా చేతిలో ఉన్నారు. ఎందుకంటే అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, అంతా ఆయన చేతిలో ఉంది, అంతా ఆమె చేతిలో ఉంది, అంతా ఆయనే చేయాలి అంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, గమనించండి, కొంతమంది చేతుల్లో కొన్ని పనులు మాత్రమే ఉంటుంది, కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఇంతకుముందు చెప్పేవాళ్ళు ఏమని చెప్పేవాళ్ళు, ఆ బీరువా తాళం మా అత్త చేతిలో ఉంటుంది, ఆ బీరువా తాళం మా అత్త చేతిలో ఉంటుంది. అంటే తాళము అంటే అధికారం, మా అత్త చేతిలో ఉంటుంది. ఈ మనిషి ఎప్పుడు చచ్చిపోతుంది, ఆ తాళాలు నా చేతికి ఎప్పుడు వస్తాయి, ఈ మనిషి ఎప్పుడు పోతుంది, ఆ తాళాలు నా చేతికి. ఇంతకుముందు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదనుకోండి, పెళ్ళైనటువంటి వారం నెల రోజులకే సొంతంగా గృహప్రవేశాలు, సొంతంగా తాళాలు అన్నీ సొంతంగా అయిపోతున్నాయి. అంటే పెత్తనం అంతా తన చేతిలో, అత్త చేతిలోనే ఉండేది. అత్త ఏం చెప్తే అట్ట. మరి కొంతమందిని అమ్మ చెప్పినట్టే ఉంటాడు, కోడల దగ్గరికి వెళ్తే అమ్మ చెప్పినట్టే వింటాడు, అత్త దగ్గరికి వెళ్తే ఏమిటంటే తల్లి దగ్గరికి వెళ్తే పెళ్ళని చెప్పినట్టే, అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది అంటూ ఉంటారు.
అయితే ఈరోజు వాక్యాన్ని గమనించండి. మనము ఆయన చేతుల్లో ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 6వ వాక్యాన్ని అంతా చదివితే, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు నా చేతిలో ఉన్నారు. కాస్త మీరు తలల పైకి తిప్పి చెప్తాను. ఎక్కడో ఉన్నటువంటి ఆ జిగట మంటిని కుమ్మరి తీసుకొని మోసుకొని తన ఇంటికి తెచ్చుకున్నాడు. దాంట్లో ఉన్నటువంటి చెత్త చెదారమంతా తీసేసి ఫిల్టర్ చేసాడు. దాంట్లో ఉన్నటువంటి రాళ్ళు రప్పలన్నీ ఏరి పక్కన పడేశాడు. నీటితో తడిపాడు, త్రొక్కాడు, ఏమన్నా దొరుకుతుంది, ఏమన్నా గుచ్చుకుంటుందని. అంత చేసిన తర్వాత ఆ మట్టిని తీసుకొని వెళ్ళి సారె పైన పెట్టుకున్నాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. ఆ మట్టిని మోసుకొని వస్తూ ఉన్నప్పుడే ఆ కుమ్మరి మదిలో ఒక ఆలోచన, మదిలో ఒక తలంపు. ఏమిటి? ఈ యొక్క మట్టి ద్వారా నేను ఒక విలువైనటువంటి పాత్రను చేయాలి. ఈ మట్టి ద్వారా నేను ఒక ఉన్నతమైనటువంటి పాత్రను చేయాలి. ఈ పాత్రను నేను వాడుకోవాలి. ఈ పాత్ర అనేకులకు ఉపయోగకరంగా మారాలి అని ఆ యొక్క కుమ్మరి ఆలోచన. ఈ పాత్ర ద్వారా అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలి ఈ పాత్ర. ఆ మట్టిని తీసుకొని వస్తూ ఉన్నప్పుడే, లేకపోతే ఆయన ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక ఆలోచన, ఆ కుమ్మరికి ఒక ఆలోచన, పలాని పాత్ర చేయాలి. నేను వెళ్ళి మట్టిని తీసుకొని వచ్చి దాంట్లో ఉన్నటువంటి చెత్త నేరేసి, దాంట్లో ఉన్న రాళ్ళని వేరేసి, నీళ్ళతో బాగా దాన్ని త్రొక్కి కలిసేటట్లుగా దాన్ని చేతితో ముద్దను తీసుకొని వచ్చి సారె పైన పెడతాడు. అంటే ఒక ఆలోచన, ఒక తలంపు ఆయన మదిలో మెదిలిన వెంటనే ఒక చక్కటి ఆలోచన వచ్చింది. అయితే మన పరమ కుమ్మరికి ఎప్పుడు ఆలోచన వచ్చిందో తెలుసా? చూడండి, మీరు ఎఫెసీ పత్రికలో ఒక మాటను చదువుతారు. ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వాక్యాలు చక్కగా రాయబడి ఉన్నాయి, కలిసి ఉన్నాయి. ఆ మాటలన్నీ మనం చదువుకుంటూ వస్తే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులమై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. ఎప్పుడు ఏర్పరుచుకున్నాడు? జగత్తుకు పునాది వేయక మునుపే మీరు నా చేతిలో ఉన్నారు, మనము ఆయన చేతిలో ఉన్నాము. ఎట్లాగున్నాము? కుమ్మరి చేతిలో మన్ను ఉన్నట్లుగా. ఇశ్రాయేలీయులారా, కుమ్మరి మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఆ కుమ్మరి మంటిని ఒక ఆలోచన మదిలో మెదిలినప్పుడు ఆ మట్టిని తీసుకొని రాకమునుపే ఒక ఆలోచనతో వెళ్ళి ఆ మట్టిని మోసుకొని వస్తాడు. అందులో ఉన్న చెత్త రాళ్ళు తీసేసి ఏరి పారేసి ఏం చేస్తాడు అని అంటే, వాటిని నీటితో తడిపి సారె పైన పెడతాడు. అంటే
ఆ మట్టిని తీసుకొని రాకమునుపే కుమ్మరికి ఆలోచన వచ్చినట్లుగా ఇప్పుడు ఎఫెసీ పత్రికలో చదివిన వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, గుర్తుపడితే, జగత్తుకు పునాది వేయక మునుపే మనలను దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు వయసు ఎన్ని సంవత్సరాలు? ఎప్పుడు పుట్టావు? వయసు ఎంత? వయసు ఎంత? నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? 49? వయసు ఎంత? వయసు ఎంత? పెళ్లి సంబంధాలు ఏం చూడలే అయ్యా నీకు. నీ వయసు ఎంత అంటే మనం ఒక లెక్క చెప్తాం. అయితే దేవుడు ఎప్పుడు మనలను, అంటే మన తల్లిదండ్రులకు పెళ్ళైన తర్వాత నా కొడుకు పుడితేనో కూతురు పుడితేనో బాగుంటుందని మన తల్లిదండ్రులు అనుకుంటారు. ఈ జగత్తుకు శూన్యములో శబ్దమై ఉన్నటువంటి దేవుని ఆలోచన, సంకల్పం ఏమిటంటే, ఈ జగత్తుకు ఒక పునాది వేయక మునుపే, పునాది అని అంటే ప్రారంభం, ముందు మనలను ఆలోచన చేసి తర్వాత ఈ సృష్టిని కలగజేశాడు. ఇప్పుడు కుమ్మరి ఉన్నాడు అనుకోండి, కుమ్మరికి ఒక ఆలోచన వచ్చింది, ఒక పాత్ర చేయాలని ఆలోచన వచ్చింది. అయితే ఆయన దగ్గర సారె లేదు, తెడ్డు లేదు, ఆయన దగ్గర కుంచి లేదు, ఆయన దగ్గర ఏమీ లేదు. ఒక ఆలోచన వచ్చింది, పలాని పాత్ర చేయాలని. మట్టి కోసం వెళ్ళాడు, మట్టి తెచ్చిపెట్టుకున్నాడు. ఒక సారెను కొన్నాడు, ఒక కర్రను కొన్నాడు, ఒక కుంచెను కొన్నాడు. అంటే ఆలోచన వచ్చిన తర్వాత ఎలాగైతే అన్ని సమకూర్చుకున్నాడో, జగత్ పునాది వేయబడక మునుపే దేవుడు మనలందరినీ ఏమిటండి, ఈరోజు నిన్న మొన్న నా వయసు 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, 40, అప్పుడు కాదు దేవుడు మనలను ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నది. జగత్తుకు పునాది వేయబడక మునుపే దేవుడు తన ఆలోచన చేత, తన సంకల్పము చేత ఆయన మనలను కొన్నాడు. ఆయన ఆలోచనలో మనం ఉన్నాము. కుమ్మరి మంటికి చేసినట్లుగా ఈ నెల దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు నా చేతిలో ఉన్నారు. ఎక్కడున్నారు? నా చేతిలో ఉన్నారు మీరు. ఆయన అక్కడ చెప్తాడు, కుమ్మరి చేతిలో మంటి ఉన్నట్టుగా. ఇప్పుడు దేవుడు ఒక పాత్రను చేద్దాం అనుకున్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ పాత్రను చేస్తూ ఉంటున్నటువంటి తరుణంలో ఆ పాత్ర అక్కడ పూర్తి అవుతుంది అనే లోపల ఆ పాత్ర ఏమైందంటే, ఆ పాత్ర తీసి అలాగ పెడుతూ ఉండగా ఆ పాత్ర చెదరిపోయింది, పగిలిపోయింది. ఆ పాత్ర చెదరైపోయింది. అరే, నేను చేసిన ఆలోచన ఒకటి, ఇప్పుడు ఇది ఇలా తయారైపోయింది ఏంటి అని మరలా ఆ కుమ్మరి ఏం చేశాడంటే, ఆ పాత్రను మరలా ముద్ర చేసి అదే సారపైన పెట్టి మరలా ఏం చేస్తున్నాడంటే, తన ఆలోచనలు, తన మదిలో ఉన్నటువంటి ఆలోచనను బట్టి మరలా పాత్రను చేస్తున్నాడు. మనం ఎప్పుడు ఏం ఆలోచన చేస్తామంటే, మనం ఎప్పుడు చేసే ఆలోచన ఏమిటంటే, నేను ఇలా ఉండాలి, నేను ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా సాగాలి, ఈ విధంగా ఉండాలి అని మనం ఆలోచన చేస్తాం. దేవుని ఆలోచనలు వేరు. పరమ కుమ్మరి అయినటువంటి పరలోకపు తండ్రి ఆలోచనలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. ఎవరైతే ఆయన చేతిలో ఉంటారో, ఆయన చేతిలో ఉన్నవాళ్ళు ఆయనకు అప్పగించుకొని ఆయన మాట ప్రకారము, ఆయన తలంపు ప్రకారము నడవాలి అని ఎప్పుడైతే మనము కోరుకుంటామో, అప్పుడు సమతలమగు భూమిపైన సురక్షితమైన ప్రదేశానికి దరి చేరగలుగుతాము, గురి వద్దకు వెళ్ళగలుగుతాము. అంతేగాని ఇప్పుడు నేను అనుకున్నదే జరగాలి, నేను అనుకున్నదే ఉండాలి, నేను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటే ఎట్లా? పోనీ ఈ రకంగా నేను ఈ విధంగా ఉన్నా, ఈ రకంగా సాగుదాం, ఈ రకంగా వెళ్దామని అనుకుంటూ ఉన్నాం అనుకోండి, కుమ్మరి చేతిలో చేయబడిన ఆ పాత్ర చెదరిపోయింది. కుమ్మరి వదిలిపెడతాడా? ఇప్పుడు మన జీవితంలో
నేను చెరువు ద్వారా, లేకుంటే ఉద్యోగం ద్వారా, వ్యాపారం ద్వారా, చేస్తున్న పని ద్వారా నేను ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, ఒక ఉన్నతమైన స్థితిలో అత్యున్నతనిగా ఉండాలి, నేను ఆ రకంగా ఉండాలి, ఈ రకంగా ఉండాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాం. ఇన్ని రోజులైంది, ఏమవలేదు, ఏం జరగలేదు నా పట్ల. నువ్వు చింతించవలసిన అవసరం లేదు. కారణం ఏమిటంటే మరలా ఈ 2024వ సంవత్సరం జూలై నెల మొదటి రోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు నా చేతిలో ఉన్నారు. కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు. నా చేతిలో ఉంటే నేను ఏ విధము చేతనైనను మిమ్మల్ని మరలా మలుస్తాను, మరలా ఒక ఉన్నతమైన పాత్రగా చేస్తాను, ఒక విలువైన పాత్రగా చేస్తాను. నా ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా నేను నిన్ను వాడుకుంటాను, నేను నిన్ను బలపరుస్తాను. మీరు నా చేతిలో ఉన్నారు. ఎందుకు భయపడతారు? మీరు అపవాది కబంధ హస్తాలలో లేరు, మీరు సాతాను చేతుల్లో లేరు, దుష్టుల చేతుల్లో లేరు, మనుషుల చేతుల్లో లేరు. ఒకవేళ వారి చేతిలో ఉన్నట్లయితే మీ వలన ఏమవ్వదు. మీరు ఉన్నది ఎవరి చేతిలో అంటే, నీ కొరకు ప్రాణం పెట్టి నీ నాసికారంధ్రములో జీవవాయువును కలగజేసి నిన్ను నిర్మించి నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవా చేతిలో, యేసయ్య చేతిలో మీరున్నారు. మీరు నా చేతిలో, చెప్పండి కొంచెం గట్టిగా, మీరు నా చేతిలో ఉన్నారు. ఇక మీరు భయపడవలసిన అవసరము లేనే లేదు. 4వ వాక్యాన్ని చదవండి. మీరు ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదవండి ఒకసారి. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి, హల్లెలూయా. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. మన దీవెన బాబు ఉన్నాడు, ఏదో అవ్వాలనుకొని చాలా ప్రయాసపడ్డాడు. అంటే ఆ పాత్ర ఏమైపోయింది? విడిపోయింది. అయితే దేవుడు ఏం చేస్తాడు అని అంటే, మరొక పాత్రగా తయారు చేసి దేవుడు బలపరుస్తాడు. అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. మనం ఒకటి అనుకుంటున్నాం, దాంట్లో ఫెయిల్ అయిపోయాం. మనం ఒకటి అనుకుంటున్నాం, దాంట్లో రాణించలేదు. మనం ఒకటి అనుకుంటున్నాం, అది జరగట్లేదు, అది జరిగే అవకాశం లేదు. ఇంకా దేవుడు ఏం చేస్తాడు అని అంటే, ఇప్పుడు మొదటి పాత్ర ఏమైపోయిందట? విడిపోయింది. మొదట మన మీద ఉన్న ఉద్దేశం, ఆలోచన మనమే, లేకపోతే ఒక్కొక్కసారి మనమే, మన తలంపులు, మనము చేయకూడనిది చేసి అది ఎందుకో విడిపోయింది. ఆ చేతిలో ఉన్నదే విడిపోయింది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, మరి యొక్క పాత్రను ఆయన ఆలోచన చేసి మనలను మరలా కట్టబోతూ ఉన్నాడు. మనలను పట్టుకున్న దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. మనలను పట్టుకున్న దేవుడు నిలబెట్టి స్థిరపరచబోతున్నాడు. స్థిరపరిచిన దేవుడు బలపరచబోతున్నాడు. బలపరిచిన దేవుడు ఒక ఉన్నతమైన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. మీరు నా చేతిలో ఉన్నారు. మీరు అక్కడ ఇక్కడ లేరు, మిమ్మల్ని నేను పట్టుకొని ఉన్నాను. మిస్టేక్ అయింది, పాత్ర విడిపోయింది. విడిపోయిందని విడిచిపెట్టట్లేదు. మరలా దాన్ని నేను మరి ఒక పాత్రగా తయారు చేయబోతుంది. మొదట ఇలా చేస్తే నేను బాగుపడతాను అనుకున్నా, అది జరగలేదు. ఇంకొకటి దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఇంకొక కార్యాన్ని దేవుడు నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు. ఇంకొక ద్వారాన్ని దేవుడు తెరవబోతున్నాడు. ఈ దారి గుండా వెళ్దాం అనుకుంటున్నాం, ఆ దారిలో ఆటంకాలు, అడ్డంకులు అన్నీ ఉన్నాయి. ఇంకొక ద్వారాన్ని దేవుడు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడున్నాం మనం? ఎందుకో ఈ జూలై నెలలో దేవుడు, మీరు నా చేతిలో ఉన్నారు. ఇది నేను ఎప్పుడో చెప్పాలని నేను ఆలోచన కలిగి ఉంటే దేవుడు చెప్పనివ్వలే. ఈ నెలకు దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. మనము మన
పరిచర్యకు అప్పగించబడిన ప్రతి కుటుంబాలు ఆయన చేతిలో ఉన్నారు. ఆయన చేతిలో ఉన్నటువంటి మిమ్ములను దేవుడు మరలా పాత్రగా బలపరచబోతున్నాడు. ఒకవేళ నీ వ్యాపారంలో, నీ వ్యవసాయంలో, ఆర్థిక పరిస్థితిలో, కుటుంబ పరంగా, పిల్లల విషయంలో, నీ ప్రయత్నాలలో, నువ్వు చేస్తూ ఉన్నటువంటి కార్యాలలో ఒకవేళ కుమ్మరి చేతిలో కుండ విడిపోయినట్లుగా నీ ప్రయత్నాలన్నీ, నీ కార్యాలన్నీ విఫలమైపోయి ఉన్నవేమో, ఈ నెల దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, మరి ఒక పాత్రగా దేవుడు నిన్ను సారెపైన నిలబెట్టబోతూ ఉన్నాడు. సారెపైన నిలబెట్టిన దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి సంతోషంగా హల్లెలూయా. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వాక్యం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరమును నీ చేతి పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవే మాకు, చెప్పాలి, నీవే మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. నీ చేతి పని అయి. ఇప్పుడు మీ చేత్తో చిన్నప్పుడు, ఇప్పుడంటే లేదులేండి, నా వయసులో అంటే ఒక 40-50 సంవత్సరాల కిందట మాట చెప్తాను నేను. ఒక 40 సంవత్సరాల కిందటి మాట. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వర్షం వచ్చేది, ఎక్కడ పడితే అక్కడ మట్టి. ఇప్పుడంటే మట్టిలో నడవడానికి కూడా ఏమో మనం చాలా చిరాకు పడుతున్నాం. చిన్నప్పుడు వర్షం పడిందా, తొలకరి వర్షం పడిందా, కొంచెం చినుకులు ఎక్కువయ్యాయా, ఎక్కడ మట్టి దొరికితే ఆ మట్టి తెచ్చుకొని ఏమిటండి ఆ భీమవరంలోనో లేకుంటే టౌన్లోనో ఏమన్నా ఏ బొమ్మలు చూస్తేవి, లేకుంటే సినిమాల్లో లారీలు కానీ ఏవి చూస్తేవి మట్టితో చేసుకునేవాళ్ళం. అవునా కదండి? మట్టితో చేసుకునేవాళ్ళం. ఒక కుమ్మరి ఆ మట్టిని తీసుకొని ఏ రకంగా అయితే చేస్తాడో, ఏమిటండి ఒక ఆలోచన ఉంటుంది మన మట్టిని తీసుకునేటప్పుడే. అట్లాగా దేవుడు మన పట్ల ఒక ఉన్నతమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. నీవే, చదువునా మరలా ఒకసారి అన్నమాట, యెహోవా నీవే మాకు తండ్రివి, మేమందరము జగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడు, మేమందరము నీ చేతి పని. ఇప్పుడు ఒక మాటని చెప్తాను. ఇప్పుడు ఒక్కొక్కరి ఆలోచన ఒక 10 మంది పిల్లలు ఉంటాం అక్కడ, 10 మంది పిల్లలు ఉంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన చేసేవాళ్ళు. మా అన్న ఉండేవాడు, చనిపోయాడు, మా పెద్దమ్మ కొడుకు. అసలు బొమ్మలు చేస్తాడు మట్టితో. ఏమిటండి ఒక కోడిని చేసాడు అనుకోండి, యాజ్ ఇట్ ఈజ్గా అది కోడేనా అనుకుంటాం, అంత బాగా చేస్తాడు. ఏమిటండి ఇప్పుడు మనం బొమ్మలు చేస్తాం, అన్ని బొమ్మలు చేస్తాం. ఎవరు చేసిన బొమ్మలు వాళ్ళ దగ్గరే ఉంటాయి, వేరే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఏమిటండి మనం ఇప్పుడు దేవుని చేతి పని కదా. నువ్వు చిన్నప్పుడు మట్టితో చేసినటువంటి బొమ్మలన్నీ నీ దగ్గరే ఉన్నట్టుగా, మనం చేతితో చేసుకున్న బొమ్మలన్నీ మన దగ్గరే ఉన్నట్టుగా, మనము దేవుని చేతి పని అయితే మనం ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గర, దేవుని చేతిలో, దేవుని చెంత, దేవుని యొద్ద మనం ఉండాలి. అందుకే ఆయన అంటాడు, నీవే మా కుమ్మరివి, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఆయన చేతి పని కాకుండా మనం దాటిపోయామనుకోండి, మనల్ని దేవుడు కూడా బాగు చేయడు. దేవుని యొక్క మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున కృపగలిగినటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు నా చేతిలో ఉన్నారు. ఆయన చేతిలో మనం ఉన్నాం కదా. ఏం చేస్తాడు ఆయన చేతితో? ఆయన చేతితో చేసే కార్యాలేంటి? ఆయన చేతితో ఏం చేయగలడు? మీరు చదువుతారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మాట, కీర్తనల గ్రంథము 119వ కీర్తన
73వ చరణాన్ని చదివినప్పుడు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. మరలా ఒక్కసారి, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపును ఏర్పరిచెను. చేతులు నిర్మించి రూపు ఏర్పరిచింది. ఆయన చేతులు మనకేం చేశాయి అంటే ఒక రూపమును ఏర్పరిచింది, ఒక రూపాన్ని కలగజేసింది. ఒకప్పుడు రూపము ఆకారము లేక వికారముగా పాపములో పడి ఉన్నటువంటి మనలను ఆయన చేతులు ఏం చేశాయి అంటే ఆయన రూపులోనికి తీసుకొని వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి ఒకసారి గట్టిగా. చూడండి, ఆది కాండములో మొదటి మానవులను గురించి ఒక చిన్న మాటను మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండము మొదటి అధ్యాయము 26వ వాక్యాన్ని ఒకసారి చదవండి దేవుని బిడ్డలారా. దేవుడు అని కొంచెం ఆగాలి, అక్కడ ఒక గీత ఆగితే సబ్జెక్టు అర్థమైపోద్ది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 28వ వాక్యాన్ని కూడా మనము చదివితే 27వ వాక్యాన్ని చదవండి ఒకసారి. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. అక్కడికి చాలా కాస్త తలలు పైకెత్తితే, దేవుడు ఆయన చేతులు మనకేం చేశాయి అంటే, మనకు ఏం చేశాయి అంటే రూపునిచ్చాయి. ఏం చేసేయండి, కొంచెం గట్టిగా చెప్పాలి మీరు. రూపునిచ్చాయి, ఒక ఆకారాన్ని ఇచ్చాయి, ఒక రూపాన్ని ఇచ్చాయి, ఆకారాన్ని ఇచ్చాయి, రూపాన్ని ఇచ్చాయి. అయితే దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనించాలి. అక్కడ జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని ఆలోచనలో ఉన్నాం. మనం చదివేం వాక్యాన్ని, దేవుని ఆలోచనలో ఉన్నాం. అయితే మనిషిని చేయాలంటే మట్టి కావాలి, మట్టిని సృష్టించాడు. కుమ్మరికి కూడా ఆలోచన వచ్చినప్పుడు, ఒక పాత్రను చేయాలనుకున్నప్పుడు కుమ్మరికి కావాల్సిందే మట్టి. అప్పుడు తర్వాత అలాగనే జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు మనల్ని సంకల్పించాడు. ఆ మట్టిని తీసుకొని వచ్చి తన చేతులతో ఆయన పోలిక, ఆయన రూపములో దేవుడు మనలను సృష్టించాడు, మనకు రూపును కలగజేశాడు. అయితే మానవుడు పాపము చేసి ఆజ్ఞను అతిక్రమించి ఆ రూపాన్ని కోల్పోయాడు. మీకు ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు భూమి మీద సంచరిస్తున్నటువంటి రోజులవి. యేసు ప్రభు భూమి మీద సంచరిస్తున్నటువంటి రోజుల్లో ఆయన దగ్గరికి చాలామంది వచ్చేవాళ్ళు. వేలకు వేలు పబ్లిసిటీ లేదు, అనౌన్స్మెంట్ లేదు, పోస్టర్లు లేవు, పాంప్లెట్లు లేవు. వేల మంది వచ్చేవారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. అంటే యేసు ప్రభు దగ్గరికి ఆయన కొండ దిగి అలా వస్తూ ఉండగా యేసు ప్రభు దగ్గరికి ఒక కుష్టువాడు వచ్చి మోకాళ్ళ మీద పడి, బోధకుడా, నీవు నన్ను నీకిష్టమైతే శుద్ధనిగా చేయమన్నాడు. వాస్తవానికి ధర్మశాస్త్ర ప్రకారము కుష్టువాడు పాల్యము వెలుపల ఉండాలి, ఊర్లోకి రాకూడదు, ఊరి బయట ఉండాలి. ఏ కొండల్లోనో లోయల్లోనో వాడికి తిండి అంటే అక్కడ దొరికేవే తినాలి. ఊర్లోకి వచ్చి కొని తిందామన్నా అది కూడా రాదు. రాళ్లతో కొట్టి వెంబడించుకొని రాళ్లతో కొట్టి చంపుతారు ఒకవేళ ఊర్లోకి వస్తే. ఈ కుష్టువాడు ఎక్కడున్నాడో యేసయ్యను గురించి విన్నాడు. అతనికి ఎంత ధైర్యమో చూడండి, ఏ భయము జంకు లేకుండా చిన్నగా ఆ భయాన్ని అంతా విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద బోధకుడా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు. యేసు ప్రభు ఏం చేశాడంటే చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడువు కమ్మన్నాడు. తక్షణమే ఏం జరిగిందంటే ఏమిటంటే వాడు బాగుపడ్డాడు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, తల్లి గర్భములో బాగానే పుట్టాడు,
బాగానే పుట్టాడు. ఈ రోగం ఉందే, రోగం, ఈ రోగం ఎప్పుడైతే వానిలోనికి ప్రవేశించిందో, ఈ రోగము వానిలో ప్రవేశించిన తర్వాత ఈ రోగం తన పని చేయడం ప్రారంభించింది. ఈ రోగము తన పనిని ప్రారంభించింది. ఏంటి ఈ రోగానికి ఉన్నటువంటి పని ఏమిటి అని అంటే, తల్లి గర్భములో పుట్టినటువంటి ఈ బిడ్డ మంచి ఆకారముతో ఏమిటంటే మంచిగా ఒక సౌందర్యము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆకారాన్నంతా వికారం చేస్తూ వచ్చింది. ఏం చేస్తూ వచ్చింది? ఆకారం అంతా వికారం అయిపోయింది. చూడండి, మీరు ఎక్కడైనా కుష్టు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏళ్ళు తిని, చేతులు తిని, ముఖం తిని ఏమిటండి వాళ్ళ ఆకారం అంతా వికారమైపోయింది. ఆకారం కోల్పోయారు. ఒక కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తికి ఏ విధంగా అయితే తన ఆకారం అంతా వికారం అయిపోయిందో బైబిల్ చెప్తుంది. దేవుడు ప్రసంగి గ్రంథంలో నరులను యథార్థవంతులుగా చేసాడట, ఆయన పుట్టించాడట, యథార్థవంతులుగా చేశాడట. అయితే వాళ్ళు వివిధమైనటువంటి తంత్రములు కల్పించుకొని యథార్థతలో నుండి పడిపోతున్నారు. అంటే మనుషులను దేవుడు నీతిగాను, న్యాయంగాను, ఏమిటండి నిర్దోషులుగాను, ఏమిటండి కపటము లేని వ్యక్తులుగాను దేవుడు సృష్టించాడు. అయితే పెరిగే కొద్ది ఏమైపోయిందంటే వివిధమైనటువంటి తంత్రములు, వీనిలో ద్వేషం, ఈర్ష్య, పగ, కలహం, శరీర క్రియలు, పాపపు ఛాయలు, పాపపు పనులు వీనన్నిటిలో ప్రవేశించి వీన్ని కూడా ఆ చిన్నతనములో ఉన్న యథార్థత, పరిశుద్ధత అంతా కోల్పోయి ఆకారాన్నంతా వికారంగా మార్చేసారు. మీకు ఒక విషయం తెలుసో తెలియదో, 60 సంవత్సరాలు అనుభవం వయసు కలిగి ఉన్నవాడి సాక్ష్యానికంటే కూడా చిన్నపిల్లోని సాక్ష్యానికి విలువ ఎక్కువ. ఎందుకంటే వాడు అబద్ధము చెప్పలేడు, అబద్ధము ఆడలేడు. ఎందుకని అంటే ఆ స్థితిలో నుండి ఈ స్థితిలోనికి వచ్చేసరికి ఒక మనిషిలో కుష్ఠరోగము జొరబడి తన శరీరపు ఆకారాన్నంత వికారంగా అందరూ అసహించుకొని ద్వేషించేటట్లుగా చేసిందో, మనిషిలో పాపము జొరబడి, ఏం జొరబడండి? పాపము జొరబడి. నాకు కొంతమంది చెప్తా ఉంటారు, వీడు నా కడుపును ఎందుకు పుట్టాడు, అసలు వాళ్ళ కడుపున నేను ఎందుకు పుట్టాను అన్నట్టుగా చెప్తా ఉంటారు. ఏంటి బ్రదర్, ఏంటంటే వాళ్ళు చేసే అఘాయిత్యాలు అంతా ఇంత కాదండి, అసలు వీడు తల్లి గడుపులు ఎందుకు పుట్టారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆకారం ఏమైపోయింది? ఇప్పుడు వికారం అయిపోయింది, కోల్పోయాడు, రూపును కోల్పోయాడు. మనిషిగా ఉండవలసిన వ్యక్తి, సౌందర్యంగా ఉండవలసినటువంటి వ్యక్తి, అందంగా ఉండవలసినటువంటి వ్యక్తి అందహీనుడైపోయాడు. సమాజములో చేర్చబడక, ఒకవేళ సమాజంలోనికి వస్తే వాడికి ఉన్న రోగాన్ని బట్టి వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. అతను కూడా మనిషే గనక అతడు పాల్యం వెలుపల వెళ్ళి బ్రతకవలసినటువంటి పరిస్థితి ఏర్పరచబడింది. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గమనిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అటువంటి కుష్టి వ్యాధి కలిగినటువంటి వాడిని వెళ్ళి ముట్టాడు. వెంటనే వికారమైపోయిన వాని ఆకారమంతా చక్కగా మార్చబడింది. వాడు శుద్ధుడైపోయాడు, వాడు పవిత్రుడైపోయాడు. ఇప్పుడు వెళ్ళి యాజకునికి తన దేహాన్ని కనబరుచుకునేటప్పుడు ఎక్కడ ఏ లోపము కనబడలేదు. రే, ఒకప్పుడు నువ్వు కుష్టివాడివి కదా, ఇప్పుడు ఏ లోపము లేకుండా ఎలా మార్చబడ్డావు అని అంటే, నజరేయుడైన యేసు నన్ను ముట్టాడు, ఆయన నన్ను బాగు చేశాడు, ఆయన నాలో ఉన్నటువంటి రోగాన్ని తొలగించాడు. ఈ రోజున మీరు అనేక మంది క్రీస్తుని సంపూర్ణముగా నమ్మినటువంటి వ్యక్తుల్ని చూడండి. నటనలు చేసే వాళ్ళను కాదు, ఆచారపు నామకార్థములో ఉన్న వాళ్ళను కాదు, సంపూర్ణంగా దేవుని కొరకు జీవించే వ్యక్తుల సాక్ష్యాలను గమనించండి. ఒకప్పుడు నేను త్రాగుబోతును, ఒకప్పుడు నేను తిరుగుబోతును, ఒకప్పుడు నేను అది, ఒకప్పుడు నేను ఇది, ఒకప్పుడు నేను ఫలానా రోగంతో ఉన్నాను, ఒకప్పుడు నన్ను ఆశ్రయించుకున్నారు, ఒకప్పుడు నేను రౌడీని, ఒకప్పుడు నేను హంతకుని.
ఇప్పుడు క్రీస్తు యేసు నన్ను దర్శించాడు, క్రీస్తు యేసు ద్వారా నేను దర్శించబడ్డాను. నా రూపము, నా పోలిక, నా ఆలోచన, నా నడవడిక, నా తలంపులు అన్నీ మారిపోయి ఇప్పుడు క్రీస్తుకు ఖైదీగా, యథార్థమైనటువంటి వ్యక్తిగా నేను నడిపించబడుతూ ఉన్నాను. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా చెబుదామండి, సంతోషంగా ఆనందంగా చెబుదామండి. ఏమైపోయామండి మనం? ఏమైపోయామండి? ఒకప్పుడు దేవుడిచ్చిన రూపాన్ని కోల్పోయాం. ఆయన ముట్టి మరలా మనల్ని ఏం చేశాడు అంటే బాగు చేశాడు, శుద్ధీకరించాడు. అంటే పాపం మనలో ప్రవేశించి మనలను పతనము చేసి పాడు చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్తముతో కడిగి మనలను శుద్ధి చేశాడు. ఆయన రక్తము లేకపోతే మనకు విలువ లేదు. ఆయన రక్తంతో కడగబడకపోతే మనకి స్థితి లేదు. ఆయన మనలను పరిశుద్ధపరచకపోతే, ఆయన మనలను పవిత్రపరచకపోతే మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళము కాదు. దేవుని సన్నిధానానికి చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, వాక్యపు సందేశాన్ని మనము జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఏంట్రా బాబు, నువ్వు కుష్టివాడివి కదా, నిన్ను మేమే కదా బయటికి పంపించింది, మరి ఏం లేదు నీలో అంటే, నన్ను నా యేసయ్య బాగు చేశాడు. నా యేసయ్య నాకు పరిపూర్ణమైనటువంటి కృపనిచ్చాడు, నన్ను ముట్టాడు, బాగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాటను చదవండి మీరు, గలతీ పత్రికలో 4వ అధ్యాయం 19వ వాక్యం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం. తెలియదా ఇంకా? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మరలా నాకు మరలా ఏం కలుగుతుంది? ఎందుకు ప్రసవ వేదన కలుగుతుంది దైవజనుడికి? ఈ గలతీ సంఘాన్ని బట్టి మరలా ఎందుకు ప్రసవ వేదన కలుగుతుంది దైవజనుడికి? మాట్లాడరు మీరు? ఎందుకు ప్రసవ వేదన కలుగుతుందంటే క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. మరలా అంటున్నాడేంటి? మరలా అంటున్నాడేంటి అంటే, మొదటిసారిగా పాపములో చెదరిపోయి ఉన్నటువంటి మనలను క్రీస్తులోనికి మరలా జన్మింపజేయడానికి మొదటి ప్రసవ వేదన. అంటే నీ రక్షణ కోసం నీవు మారు మనస్సు పొంది బాప్తిస్వము ద్వారా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుటకు ఆయన ప్రసవ వేదన. ఒక సేవకుడు, ఒక విశ్వాసి, ఒక వ్యక్తిని మదిలో గర్భము ధరించి ఆలోచనలో, ఒక సేవకుడు ఆలోచనలో పెట్టుకొని ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసి చేసి చేసి, అంటే ఒక గర్భవతి ఎలాగైతే ఒక పిండమును కడుపులో మోస్తుందో, ఒక సేవకుడు ఆలోచనలో ఏమిటండి, ఆలోచనలో పెట్టుకొని, ఆలోచనలో ఉంచుకొని ఆ ప్రార్థన చేసి 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 ఆ ప్రార్థన పరిపక్వమైన దినమున అతడు పశ్చాత్తాపడి గుండెలు బాదుకొని, నేను ప్రభువును నమ్ముతున్నాను అని చెప్పి మనస్సు మార్చుకొని బాప్తిస్వము ఎప్పుడైతే తీసుకుంటాడో అతడు జన్మించినట్లుగా, నూతనముగా జన్మించినట్లుగా. అతనికి వాక్యాలు చెప్పి, అతని కోసం ప్రార్థన చేసి, కన్నీరు విడిచి. సేవకుడు అంటే ఊదారంగు బట్టలు వేసుకొని ఊపిరాడని తిండి తిని జలసాగా తిరిగేవాడు కాదు. అతని గుండెల్లో ఎంతో భారం ఉంటుంది, అతని మనసులో ఎంతో మానని వేదనలు ఉంటాయి, ఎన్నో నిందలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి. వాటన్నిటిని పక్కన పెట్టి ఆత్మల సంపాదనయే తనకు ధ్యేయమని ఒక గురి కలిగినటువంటి జీవితంలో కొన్ని ఆత్మలను పరలోకపు దరిని చేర్చడానికి ఎంత భారభరితమైన పరిచర్య చేస్తాడో, ఎంత భారము కలిగి ఆత్మల సంపాదన కోసము ప్రయాసపడతాడో.
కన్నారు, కన్నాక సంఘానికి వస్తున్నారు. వినాలి, సంఘానికి వస్తారు. అంటే కన్న బిడ్డలు ఎక్కడ ఉంటారు? ఇంట్లో ఉంటారు, ఇంటి బయట ఉంటారు. షాపర్ ఏంటండి మీరు? మీ పిల్లలు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారా, బయట ఉన్నారా? పుట్టిన తర్వాత చిన్నపిల్లలు కదా, పుట్టిన తర్వాత ఇంట్లో ఉంటారు, బయట పడేస్తారా? ఇంట్లో ఉంటారు. అట్లాగనే సంఘంలో ఇప్పుడు దైవజనుడికి అంటే పౌలు గారికి మరలా ప్రసవ వేదన కలుగుతుంది. మరలా ప్రసవ వేదన కలుగుతుంది. ఎందుకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది అని అంటే, ఇప్పుడు పుట్టావు, బాగుంది. అయితే పుట్టిన తర్వాత ఇప్పుడు ఏం కావాలి అంటే, క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడవలెనని. ఇప్పుడు పుట్టావు అంటే క్రీస్తుకు కలిగినటువంటి స్వభావం రావాలి. ఏం రావాలండి? స్వభావం. స్వారూప్యం అన్నప్పుడు స్వభావం, స్వారూప్యము అన్నప్పుడు అతని నడవడిక, క్రీస్తుకు కలిగిన నడిపింపు, క్రీస్తుకు కలిగిన ఆలోచనలు, క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు. అందుకే ఫిలిప్పీ సంఘానికి ఇదే పౌలు గారు పత్రిక రాస్తూ ఏమంటాడో తెలుసా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. ఆ పైన చెప్తాడు, సింహాసనం మీద కూర్చుండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడని. అట్టి మనస్సు మనము కూడా కలిగి నడిపించబడాలి. మనకేమో అనకూడదు కానీ అధికారాలు, ఆధిపత్యాలు, ఏమిటండి, వీటన్నిటి మీద మనకు మనస్సు కలిగి ఉంటుంది. యేసు ప్రభువును, అయ్యా ఎందుకు వచ్చావు ఈ లోకానికంటే పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి అందరికీ తెలిసిందే. మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, అనేకులకు పరిచర్య చేయడానికి వచ్చాను అంటాడు. పరిచర్య చేయడానికి వచ్చాడు. రాత్రంతా కొండకెళ్ళి ప్రార్థన చేస్తాడు. తెల్లవారిన తర్వాత దేవాలయాలలోనూ, సమాజపు మందిరాలలోనూ, ఏమిటండి పల్లెటూరులలోనూ, పట్టణాలలోనూ ఆయన తండ్రి వార్తను ప్రకటిస్తూ, రోగులను బాగు చేస్తూ, పాపములో ఉన్న వారికి మనస్సును మార్చి ఒక ఉన్నతమైనటువంటి మార్గాన్ని చూపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తు యేసుకు కలిగిన స్వారూప్యము మీ యందు ఏర్పరచబడాలి. సార్, రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఆరాధన అనేది, ఈ యొక్క కోడికలు, ఈ ఆరాధన అనేది ఏంటి అని అంటే ట్రైనింగ్ పీరియడ్. ఏ పీరియడు చెప్పరేంటండి మీరు? ఈ వాగ్దాన కోడికలు, ఉపవాస కోడికలు, 7 రోజుల ప్రార్థన కోడికలు, ఇవన్నీ ఏమిటి అని అంటే ఎక్స్ట్రా క్లాసులు. కొన్ని విషయాలు మీకు తెలియజెప్పి మీలో క్రీస్తు స్వారూప్యము ఏర్పరచడానికి ఒక సేవకుడిగా మా గుండెలో మానని వేదన. మీకు వాక్యాన్ని బోధిస్తున్నాము అని అంటే ఏదో 4 కల్లబొల్లి మాటలు, పిట్టకథలు, లేనిపోనివి చెప్పి మీకు చెప్పడం కాదు. ఉన్నది ఉన్నట్టుగానే సత్యవాక్యమును సరిగా మీకు విభజిస్తూ, మీకు బోధిస్తూ, మిమ్ములను ఆయన రాజ్యములో, ఆయన రాకడలో ఆయన ఎదుట నిలబెట్టాలని పడుతున్న ప్రయాసకు తగిన ప్రయత్నం ఇది. పబ్బం గడుపుకోవాలంటే ఏదో 4 కీర్తనలు చదివించి ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో 4 మాటలు మీరు నాకంటే బ్రహ్మాండంగా చెప్తారు. మీతోనే చెప్పించవచ్చు, కాలం గడిచిపోద్ది. అయితే ఒక భారం ఉంది మా మీద, క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పరచబడాలి. సేవకులు లేని సంఘాలలో ఇట్టి అనుభవం ఉండదు, ఇట్టి స్థితి ఉండదు. వడ్డీ వ్యాపారాలు చేసుకుంటూ నామకార్థపు ఆచారపు జీవితాలు జీవిస్తున్నటువంటి సంఘాలలో క్రీస్తు స్వారూప్యము ఏర్పరచబడే అనుభవం ఉండదు. ఇక్కడ ఎందుకు ఎక్కువ వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? ఎందుకు వాక్యాన్ని మన ఎదుట పెట్టుకొని నడుస్తున్నాం? ఎందుకు వాక్యానికి ఆధిపత్యాన్ని కలగజేస్తున్నామంటే ఏ విధము చేతనైనా క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పరచబడాలని.
హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా. ఏం ఏర్పరచబడాలని? దేవుని బిడ్డలారా, ఏం ఏర్పరచబడాలని? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పరచబడాలని. ఆయన దయా సంకల్పము మీ జీవితంలో నెరవేర్చబడాలని, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమరూపము గలవారమైన, సమాంతరమైన రూపము గలవారిగా ఆయన రాకడలో ఆయన ఎదుట నిలబడాలని. మరలా ప్రసవ వేదన, క్రీస్తు స్వరూప్యం ఏర్పరచబడాలని. అందుకే మేము ఇటువంటి ప్రార్థన కూడికలు, ఓ ప్రత్యేకమైన కూడికలు ఒక్కొక్కసారి మేము బోధిస్తూ, మరొకసారి ఏమిటండి దేవుని ప్రత్యక్షతను బట్టి, నడిపింపును బట్టి సేవకులను పిలిపించి ఓ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసి ఎందుకు ఇలా చేస్తున్నాము అని అంటే, క్రీస్తు స్వరూప్యము మీ యందు ఏర్పరచబడడానికి. కొంచెం గట్టిగా చెప్పండి అయ్యా, కొంచెం సంతోషంగా చెప్పండి అయ్యా, ఆనందంగా చెప్పండి అయ్యా. ఏం ఏర్పరచబడాలని? ఆయన స్వరూపం ఏర్పరచబడాలని. ఆయన చేతులు మనకేం చేస్తాయి అని అంటే, నిర్మించి మనకు రూపును, చదవండి ఆ 119వ కీర్తన 73వ చరణంలో, అదే అక్కడే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. నిర్మించినప్పుడు బాగానే ఉంది. ఏమిటండి? నీ చేతులు నన్ను నిర్మించి, మధ్యలో గ్యాప్ ఉంది కదండి. ఆ గ్యాప్లో ఏం జరిగిందంటే రూపాన్ని కోల్పోయాం, మరలా రూపుని ఏర్పరిచాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపములో అంటే మీరు నా చేతిలో ఉన్నారంటే ఆయన చేతులు చేసే పని ఏమిటి అని అంటే మీకు రూపాన్ని ఇస్తూ ఉంటాయి. జిగట మన్ను కుమ్మరి చేతిలో విడిపోయిన తర్వాత మరలా మరొక పాత్రను ఎలాగ చేస్తాడో ఆయన చేతులు చేసే అద్భుతమైన పని ఏమిటంటే మరలా రూపును నీకు దయచేస్తున్నాడు. పాపములో పడ్డాం, పాపము చేశాం, పాపముగా ఉన్నాం, రక్తముతో కడిగి జీవము కలిగిన దేవుని సంఘాన్ని, సేవకులను ఏర్పాటు చేసి ఆయన స్వరూపము ఏర్పడడానికి పరిచర్య ధర్మాన్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన పోలిక రావడానికి పరిచర్య ధర్మాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన స్వరూపము ఏర్పరచబడడానికి దైవ సేవకుడి ప్రసవ వేదన ద్వారా మరలా నీకు ఆయన రూపును దయచేస్తూ ఉన్నాడు. ఆయన స్వరూపాన్ని మీ యందు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని అనాది ప్రణాళిక, దేవుని చిత్తమునైబడినదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయన చేతులు మనకి ఏం చేస్తాయి అంటే ఏమిటండి? మనలను నిర్మించిన ఆయన చేతులు మనకు రూపునిస్తాయి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి, సంతోషంగా చెప్పాలి, ఆనందంగా చెప్పాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగా మనము మార్చబడుతున్నాము.
పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపు ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా ఆ పోలికగా మనము మార్చబడుతూ ఉన్నాము. ఆ పోలికగా మనము తీర్చబడుతూ ఉన్నాము. ఆ పోలికగా మనము సమకూర్చబడుతూ ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మహిమ నుండి అధిక మహిమను పొందుకోవడానికి, మహిమ నుండి అధిక మహిమను పొందుకోవడానికి పరిశుద్ధాత్మ ద్వారా ఆ పోలికగా మనము మార్చబడుచు, తీర్చిదిద్దబడుచు ఉన్నాము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలిక మనకు వస్తుంది. దైవ సేవకుల యొక్క ప్రసవ వేదన ద్వారా ప్రభు రూపం వస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఆ పోలిక, మహిమ కలిగినటువంటి పోలిక, ఏదేనో తోటలో ఆదాము పోగొట్టుకున్న మహిమ మరలా మనకు అనుగ్రహించున్నట్లుగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పరిచర్య ధర్మాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. రెండవ విషయాన్ని చెప్తాను. 136వ కీర్తన, 136వ కీర్తన 12వ చరణాన్ని చదివినప్పుడు, చెయ్యి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరమును. చెయ్యి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. చెయ్యి చాచి అంటే ఆయన చెయ్యి చేసే మొదటి కార్యం ఏమిటంటే, నిర్మించిన చెయ్యి రూపును ఏర్పరిచింది. ఒకవేళ కోల్పోయిన మహిమను, ఆయన రూపాన్ని మరలా మనకు అనుగ్రహిస్తుంది. రెండవది, ఆయన చెయ్యి మన పట్ల చేసే ఇంకా అద్భుతమైనటువంటి కార్యం ఏమిటంటే, ఆయన చెయ్యి ఏం చేస్తుంది అని అంటే రప్పిస్తుంది. ఏం చేస్తుందండి? రప్పిస్తుంది. ఎక్కడుంటే ఎక్కడికి రప్పిస్తుంది? మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 10వ వాక్యాన్ని మనము చదివినప్పుడు 11వ వాక్యం, వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఇప్పుడు దేవుని చేతిలో నుండి జారి పక్కకి వెళ్ళిపోయింది, జారి పడిపోయింది ఒక పాత్ర. మరలా ఏం చేస్తాం? దాన్ని మనం తీసుకుంటాం. కుమ్మరి కూడా చేతిలో విడిపోయింది. మరలా ఏం చేశాడు? తీసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఏం చేశాడు అని అంటే, ఆయన చెయ్యి చాపి మరలా తిరిగి రప్పించాడు. మోషే, అహరోను, మిర్యాములను పంపి, యెషయా గ్రంథంలో మనం చక్కగా చదువుతాం. ఏమిటండి? 11 కార్యాలు, 10 తెగుళ్ళు కలగజేసి, 11 కార్యాలు, 10 తెగుళ్ళు కలగజేసి వాళ్ళను ఏం చేసాడు అని అంటే ఐగుప్తు దేశంలో నుండి బయటికి రప్పించాడు. ఇప్పుడు మనమంతా ఏమనుకుంటామో తెలుసా అండి? మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆ కార్యాలు చేసాడు, ఈ కార్యాలు చేసాడని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. అయితే ఇప్పుడు ఏమిటంటే, మోషే యొక్క కుడి చేతి వైపున ఆయన మహిమ కలిగినటువంటి బాహువును పంపించి దేవుడు కార్యాలు జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి ఒకసారి, 2 చేతులు పైకెత్తి చెప్పాలి. శబ్దం రావట్లేదండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఏం చేసి పంపించాడండి? ఆయన పరిశుద్ధమైనటువంటి బాహువును చాపి వారిని ఏం చేశాడండి? రప్పించాడు. దేవుని ఘనమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక.
చూడండి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన చెయ్యి ఎంతటి కార్యాలు చేసిందో, ఎంతటి అద్భుతాలు చేసిందో, ఎంతటి గొప్ప కార్యాలు జరిగించిందో మీరు దేవుని యొక్క వాక్యములో నుండి చదువుతారు, గమనిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 12-13 వాక్యాలు ఉన్నాయి. 12 వాక్యం నుండి చదివితే, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమ గల తన బాహువును పోనిచ్చిన వాడేడి. అంటే మోషే కుడి చేతి వైపున మహిమ కలిగినటువంటి బాహువును పోనిచ్చాడు. ఏం పోనిచ్చాడండి? మహిమ కలిగిన బాహువును. ఇప్పుడు నేను మోషేని అనుకోండి, ఇప్పుడు కర్రను జాపినప్పుడంతా కర్రతో బండను కొట్టిన, కర్రతో ఏం చేసిన, కర్రను పట్టుకొని చేతులు పైకెత్తిన గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి అంటే ఎలా జరిగాయంటే, మోషే ఆ కుడి చేతితో కర్రను జాపినప్పుడు ఈ కుడి చేయి ఎమ్మడి దేవుడు తన పరిశుద్ధమైన మహిమ కలిగిన బాహువును, తన దక్షిణ హస్తాన్ని ఆయన చాపుతూ వచ్చాడు. కనబడేది మోషే చెయ్యే, కనబడకుండా కార్యాలు చేసే దేవుని హస్తము తన సేవకుల ఎడల కనబడుతూ ఉంది. ఇదే యెషయా గ్రంథంలో మనం చదువుతాం. చూడండి ఇంకొక మాటను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66వ అధ్యాయము 14వ వాక్యం నేను చదువుతున్నాను. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనబరచబడును. సేవకుడు ఒట్టివాడే, సేవకుడు మట్టివాడే, సేవకుడు కూడా నీతో ఉన్నటువంటి వాడే, నీతో ఉన్నటువంటి సమానుడే, మట్టి దుమ్ము ధూళే. అయితే సేవకుడితో కూడా ఆయన పరిశుద్ధమైనటువంటి బాహువు చాపబడుతూ ఉంది. చూడండి, అదే గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ఇప్పుడు సంఘములో ఉన్న వ్యక్తికి సేవకుడికి ఉన్నటువంటి ఒక చిన్న వ్యత్యాసం ఏమిటి అంటే, నీలో అంటే సంఘములో దేవుని యొక్క కార్యాలు జరగడానికి సంఘమునకు ఎదురుగా దేవుడు సేవకుని నిలబెట్టి ఆ సేవకుడు చెయ్యి చాపినప్పుడు అంతా దేవుడు తన పరిశుద్ధమైనటువంటి బాహువును చాపి కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఏం డేవిడ్ అన్నయ్య, తన పరిశుద్ధమైనటువంటి బాహువును చాపి, మహిమ కలిగిన బాహువును చాపి ఆయన ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను బయటికి తీసుకొని వచ్చాడు, బయటికి రప్పించాడు. ఎందుకు రప్పించాడు బయటికి? ఐగుప్తు అంటే లోకం. మనము కూడా ఒకప్పుడు లోకములో ఉన్నాం. లోకాచారాలు చేస్తూ, లోక సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ, అసలు లోకములో ఏముంది? వాక్యం చక్కగా సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. తండ్రి వలన పుట్టినవి కావు ఇవి. తండ్రి వలన పుట్టినవి కావివి. లోకములో ఉంది. బైబిల్ చెప్తాది, లోకపు నటన గతించిపోతుంది. ఈ లోకము నటన. మనమేమో నటనలు అంటే నటన అంటే ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి? ఈ సినిమాలు షికార్లు అంటూ ఉంటారు చూడండి, నటన. ఇప్పుడు సినిమాలు అంటే, సీరియల్ అంటే నటనైనా వేరేది ఏమన్నా ఉంది? నటనలు, అన్ని నటనలు. మనమే ఒక నటన, లోకం అనే నటనలో ఉంటే నటనలో మరల నటనని నటనలలోకి జొరబడుతూ ఉంటాం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెబుదామండి ఒకసారి, 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఈ లోకపు నటన గతించి, ఈ లోకము నటన, లోకములో అనేకమైన లోక సంబంధమైన మర్యాదలు, లోక సంబంధమైన పద్ధతులు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే. లోక పద్ధతి రీతిగా మాకు కూడా ఒక రాజును,
దేవుడు నేనే మీకు రాజుగా ఉంటానంటే బే లోక పద్ధతి రీతిగా దేవుడు అప్పుడే చెప్పాడు, మీరు రాజును కోరుకుంటున్నాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే మీ కుమారులను కుమార్తెలను బోనకత్తెలుగాను, పచిన కత్తెలుగాను, దాసులుగాను, ఏమిటండి పొలాలను చూసుకునే వాళ్ళను గాను, గుర్రాలను చూసుకునే వాళ్ళగాను బానిసలుగా మార్చేస్తాడు మీరు కోరుకున్న రాజు అని చెప్పాడు. అయినా పర్వాలేదు, మాకు రాజే కావాలి. ఏంటంటే లోక పద్ధతి. ఈ లోకములో నుండి దేవుడు ఐగుప్తు అనే లోకములో నుండి ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే తన చేతితో బయటికి రప్పించాడో, ఈ లోకములో నుండి యేసుక్రీస్తు తన పరిశుద్ధమైన బాహువును చాపి మనలను బయటికి తీసుకొని వచ్చాడు. మార్కెట్కి వెళ్ళినప్పుడు మనము చేయి చాపి మంచివి ఎలాగైతే కూరగాయలను ఏరుకుంటామో, మంచివి మనం ఏరుకున్నాము. మన ప్రభువు మనము మంచివారము కాకపోయినను తన చేతితో పట్టుకొని మనల్ని ఎన్నుకున్నాడు, మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? చదువుదాం 135వ కీర్తన. ఎందుకు చేతులు చాపి తన బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి ఎందుకు రప్పించాడు? ఈ కీర్తనల గ్రంథము 135వ కీర్తన 4వ చరణాన్ని మీరు చదవండి. యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ జనముగా ఇశ్రాయేలీయులను ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు మనలను ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చినట్టుగా లోకమనే ఐగుప్తులో నుండి, ఐగుప్తు అనే లోకములో నుండి ఆయన మనలను బయటికి తీసుకొని వచ్చాడు అని అంటే, మనము ఆయనకు స్వకీయ జనులుగా ఉండడానికి. అంటే స్వకీయ జనులుగా ఉండడానికంటే తన సొంత ప్రజలుగా. చూడండి, మీరు తీతు పత్రికలో ఒక మాటను చదువుతారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తీతు పత్రికలో ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారు, చదువుతారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. చదవండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందాసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనెను. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుదాం. తన సొత్తైన ప్రజలు, స్వకీయ జనము. ఏ జనమండి? స్వకీయ జనము అంటే తన సొత్తుగా. దేనిగాండి? ఇక్కడ కూర్చున్న మీలో బంగారం అంటే ఎవరికి ఇష్టం లేదండి? అది వాక్యానికి వ్యతిరేకమైన మనం తగిలించి వేసుకుంటాం బ్రహ్మాండంగా. అది వాక్యానికి వ్యతిరేకంగా అయినా తగిలించేస్తాం మనం. ఎవరికి ఇష్టం లేదండి? అది షాపులో ఉన్నంతసేపు షాపోడిది, దానికి వెలనిచ్చి కొంటే మనది. ఈ మైకు లేకుంటే మీ ఇంట్లో ఉన్న పాత్రలు, మంచం కానీ బీరవ కానీ, అవునా కాదండి? మాట్లాడరేంటండి? సొత్తు, మీ సొత్తు. ఒక శంషను కూడా వదిలిపెట్టరు. ఇంతకుముందు ఎప్పుడో చెప్పినట్టున్నాడు. ఒక స్పూన్ను కూడా వదిలిపెట్టరు, పట్టుకెళ్ళడం తప్ప. అవునా కదా? మన సొత్తు ఎంత జాగ్రత్త అంటే, ఎందుకంటే అది మనది. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, అది మనది. ఇప్పుడు మనలను నిజంగా మనం యేసయ్య రక్తంతో కడగబడ్డాం. నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, నేను కాదు, నేను యేసయ్య సొత్తు.
నువ్వు అనాలి గట్టిగా ఆ మాట. నీ నోట రావట్లేదు ఆ మాట. నేను యేసయ్య సొత్తు. నువ్వెవరు? అందుకే ఇందాక యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ఎందుకు? యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. ఎందుకు అడిగాడు ఆయన? నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయసి. ఆయన అనాది ప్రణాళికలో ఉన్నాము గనక దేవుడు మనలను కొన్నాడు. మా బీరువని ఎందుకు కొన్నావు తల్లి? అమ్మ టీవీ ఎందుకు కొన్నావమ్మా? అమ్మ గిన్నె ఎందుకు కొన్నావమ్మా? ఒక ఆలోచన. అయ్యా కాంగో ఎందుకు కొన్నావయ్యా? అయ్యా ఫ్యాన్ ఎందుకు కొన్నావయ్యా? పక్కింటి వాళ్ళకి తెచ్చుకుని ఎన్ని రోజులు పెట్టుకుంటాం ఫ్యాను? నేను ఈ గొలవాన్ తిప్పుకొచ్చిన కొత్తలో అది మే నెల ఎండింగ్ అనుకుంటా, ఎండింగ్ టైంలో చివరి వారం రోహిణి కార్తీ తెగ ఎండలు తెగ పెట్టేస్తున్నాయి. నాకేమో ఇంట్లో అద్దెకు చూశారు, ఆ ఇంట్లోకి వెళ్ళాను. ఏమీ లేదు, పరుచుకోవడానికి సాప కానీ దుప్పటి కానీ ఏమీ లేదు. సాప వాళ్ళే తెచ్చారో ఉండేవాడిని. స్నానం చేసి అట్లా చర్చి దగ్గరికి వెళ్దాం, ఆ ఎదురింటోళ్ళతో ఒక లోటాతో నీళ్లు తెచ్చిపెట్టుకున్నా. సగం లోటా నీళ్లు తాగి సగం లోటా పెట్టి దాని మీద మూత పెట్టాను. వెళ్ళి స్నానం చేద్దామని పక్కింటోళ్ళతో బకెట్ తీసుకొని వాళ్ళ డ్రమ్ములోనే నీళ్లు తీసుకొని స్నానం చేసి బాగా దాహమే వస్తుంది. మధ్యాహ్నం సాయంత్రం అవుతుంది 4 ఆ టైం. అదే పొద్దున 11 గంటలప్పుడు ఎప్పుడో తెచ్చుకున్నా నీళ్ళు. వచ్చి నీళ్లు తాగుదామనే లోపల లోట తీసుకెళ్ళిపోయింది ఆమె. అదే నా లోట అయితే అది వాళ్ళ లోట కనుక తీసుకెళ్ళిపోయాను. ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఎవరో పాస్టర్ గారు ఉన్నారంట, కొత్తగా వచ్చారంట. నేనే బయటికి వచ్చాను. మా అమ్మాయిని పెళ్లి కూతురు చేయాలి. నాకు పెళ్లి కూతురు చేసేది తెలియదు. ఈ పెళ్ళిళ్ళకి చేయడం ఈ మాకు అలవాటు లేవు. వెళ్ళి దేవుని ప్రేరేపణ ద్వారా వాక్యాన్ని చదివించి ఏదో ప్రార్థన చేసి వాళ్ళు 20 రూపాయలు కానుక పెడితే 16 రూపాయలు పెట్టి కిన్లే వాటర్ బాటిల్ తెచ్చుకొని దేవునికి స్తోత్రం కలుగునగా. వాళ్ళ సొత్తు తీసుకెళ్ళిపోయారు. అదే నా సొత్తు అయితే చెప్పరేంటండి గట్టిగా? దేవునికి స్తోత్రం కలుగునగా. నేను దేవుని సొత్తే. ఈ మందిరంలో ప్రతిదీ దేవుని సొత్తే. ప్రతిదీ మీరు ఏది తెచ్చి ఇచ్చినా అది దేవుని సొత్తే. ఉన్నన్ని రోజులు ఇక్కడ ఉన్నన్ని రోజులు వాడుకోవడం, ప్రభు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం. స్తోత్రం చెబుదాం ఒకసారి 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెబుదాం. ఇశ్రాయేలు ప్రజలను చెయ్యి చాపి వాళ్ళను ఐగుప్తు దేశంలో నుండి ఎందుకు తీశాడంటే తనకు స్వకీయ జనముగా ఉండడానికి. యేసయ్య కలవరిలో ఆయన రక్తాన్ని కార్చి నీకు రక్షణనిచ్చి పాపములో నుండి, శాపములో నుండి, దరిద్రతలో నుండి యేసయ్య ఎందుకు నిన్ను విడిపించాడు అంటే నీవు ఆయన సొత్తుగా ఉండడానికి. ఆయన సొత్తుగా ఉండడానికి. మీరు నా చేతిలో ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న వాళ్ళు ఏమై ఉన్నారు అని అంటే ఆయన రూపాన్ని పొందుకుంటారు. ఆయన చేతిలో ఉన్నవారు ఆయన సొత్తుగా స్వకీయ జనముగా మార్చబడతారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. సంతకు మనవరాళ్ళను పట్టుకొని వెళ్తాం, అవునా కదా? మాట్లాడరేంటండి? పట్టుకెళ్తాం. ఆ సంతకు వచ్చేంత వరకు ఆయన చేయి పట్టుకుంటాం వదిలేస్తామా? ఆడు పీకుతూ ఉంటాడు, లాగుతూ ఉంటాడు, ఇటు వేలాడుతూ ఉంటాడు ఇటు పట్టుకొని, అవునా కాదండి? అయినా వదలం. అదే సంతలో అట్లాగనే ఒక పిల్లోడు తిరుగుతూ ఉన్నాడు అనుకో, ఆయన పట్టుకుంటామా? ఎందుకు? ఎవరో తెలియదు, పట్టుకుంటే కొడతారేమో, అంతే కదండి. దొంగని ఈడు సొత్తు చేతిలో పట్టుకొని అలాగ నడిపించుకొని అన్నీ చూపించుకొని తీసుకొని వెళ్ళిపోతాం. యేసయ్య మనలను తన చేతితో పట్టుకున్నాడు. తన చేతిలో మనమున్నాము. ఆయన హస్తపు నీడలో మనమున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
స్వకీయ ధనముగా. మనల్ని దేవుడు తక్కువ వారిగా కాదు, అల్పులుగా కాదు, ఒక ధనముగా ఆయన రక్తాన్ని విలువబెట్టి కొన్నాడండి మనలను. ఎవరు చేయలేని త్యాగం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రసవ వేదనతో పిల్లను కనినప్పుడు రక్తము త్యాగం చేస్తుంది తల్లి, అవునా కాదా? అలాగనే యేసు ప్రభు కల్వారిలో ఆయన రక్త త్యాగము ద్వారా మనకు రక్షణ కలిగింది. ఆయన రక్తము ద్వారా మనం కొనబడ్డాం, ఆయన రక్తము ద్వారా మనం విడిపించబడ్డాము. అమూల్యమైన రక్తమును దేవుడు మన కొరకు కార్చి ఆ రక్తము ద్వారా మనకు సంపూర్ణమైనటువంటి రక్షణ కలగజేశాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. చాలా విషయాలు ఉన్నాయి నేను మీకు చెప్పాలనుకున్నవి. ఆయన చేతులు ఏం చేస్తాయో తర్వాత మధ్యలో వారంలో చెప్పుకుందాం. చివరిగా ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. చదవండి మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మార్కు సువార్త. మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యం. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించెను. చెప్పండి వారిని ఆశీర్వదించెను. వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించెను. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వాక్యం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. మీరు ఇక్కడ గమనించాలి, ఈ చిన్నపిల్లలనేమో ఎత్తుకొని కౌగిలించుకొని వాళ్ళ మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాడు. వీళ్ళనేమో బేతనియా వరకు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు కూడా ఆయన అవి అలాగ పైకి ఎత్తి పట్టుకొని వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కింద స్తోత్రము చేసి ఆశీర్వదించి అని రాసింది. వాటిని ఆశీర్వదించి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు పంచే కొలది పెరుగుతూ ఉంది. సీక్రెట్ చూడండి, ఇక్కడ మీరు ఒక చిన్న సీక్రెట్ గమనించాలి. ఆ రొట్టెలు పంచే కొలది ఇచ్చింది. ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చేపలు విరిచి ఇచ్చాడు. ఆ బుట్టలో నుండి పంచే కొలది తరగట్లేదు. మీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా పరిచర్యకు ప్రభు యొక్క మార్గంలో మీరు పంచే కొలది ఆశీర్వాదం మీకు పెరుగుతూనే ఉంటుంది. మన ఆలోచన ఏంటి? దాచిపెట్టుకుందాం, అది పాచిపడతా ఉంటుంది. పాచిపట్టింది పనికిరాదు. దాచిపెట్టకూడదు, పంచుతూ ఉండాలి. ఎంత పంచితే అంత సమృద్ధి. తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోయి రోజు. ఎందుకంటే అక్కడ దైవజనుడు ఉన్నాడు, దైవజనుడికి పంచుతుంది ఆమె రొట్టె. ఇక్కడ వీళ్ళు శిష్యులు జనాలకు పంచుతూ ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. రేపు 2వ తారీఖు పొద్దున చాలా బాధపడతా ఉన్నాను. అమ్మ మొన్నేమో కరెంట్ బిల్లు కట్టిన 7,000 చిల్లర మందిరానికి దీనికి కలిపి, మళ్ళీ ఇప్పుడు ఈఎంఐ ఉంది, మళ్ళీ 3వ తారీఖు ఏంటి ప్రభువా అని ప్రార్థన చేసుకొని ఒక వాక్యం గుర్తొచ్చింది నాకు. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇస్తాడు అని పడుకున్నాను. మధ్యాహ్నం అట్లా భీమవరం వెళ్ళేసి వచ్చి పడుకున్న వెంటనే అకౌంట్లోకి ఒక మెసేజ్ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునగా. మనం పంచుతూ ఉంటే దేవుడు విశ్వాసం. నేను ఆదివారం చెప్పుకున్నాం కదా, విశ్వాసం అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయినా పోరాటం ఆగలేదు, మరలా రేపు ఉంది ఒక పోరాటం ఉంటూనే ఉంటుంది రోజుకి. ఈరోజు అయిపోయిందిలే అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపల రేపటి గురించి దిగులు.
ఎన్ని దిగుళ్ళు వచ్చినా ఏం భయం లేదు, ఆయన చేతిలో ఉన్నానంతే, ఆయన చేతిలో ఉన్నానంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి. ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభు దగ్గరికి కొంతమంది పిల్లలను తీసుకొని వచ్చారు. అయ్యా ప్రభువును ముడతామయ్యా, ఆయన మమ్మల్ని మేము ఆయన ముడతాం, ఆయన ముడతామయ్యా. శిష్యులు మధ్యలో ఆయన ఖాళీగా ఉంచారేంటి మీరు? ఆయన బాధపడలే, మధ్యలో ఉన్నవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నేను ఎక్కడన్నా మీటింగ్లకి వెళ్ళాను అనుకోండి, ఫర్ సపోజ్ చెప్తాను, ఇప్పుడు పాస్టర్ గారు అక్కడుంటే వచ్చాడు, ఇక్కడ ఇంత వాక్యం చెప్తున్నాడు, ఎంత ఇయ్యాలో ఏంటో. పక్కన ఉన్నోళ్ళు ఏమిటండి, వాళ్ళకు నేను తెలియకపోయినా అవసరం లేకపోయినా ఈయనకు చాలా ఇవ్వాలి, నేను తీసుకునేది ఏం లేదు. మధ్యలో ఇంత ఇవ్వాలని ఏమి ఉండదు. అది దేవుని యొక్క మాటను వాళ్ళకి ఇస్తున్నది. గద్దించే వాళ్ళని ఏంటి గోలేంటే రే మా వాళ్ళని పిలువ. వీళ్ళు తల్లిదండ్రులు ఏమనుకొని వచ్చారో తెలుసా? యేసు ప్రభు మా పిల్లలను ముట్టాలి, లేకుంటే మేము ఆయన్ని ముట్టాలి. చదవండి ఆ మాటను. మార్కు సువార్త 10వ అధ్యాయము 13వ వాక్యం. తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని, మా బిడ్డల్ని ఎటు చూడండి, తలల పైకెత్తి అలా ముట్టితే చాలు యేసు ప్రభు. మీరు కూడా ఇట్లా ఆశపడాలి, యేసు ప్రభు అలా ముడితే చాలు. మధ్యలో ఇన్ని గద్దించేవాళ్ళు, ఆటంకపరిచేవాళ్ళు, ఆయన దగ్గరికి వెళ్లకుండా చేసేవాళ్ళు, మీకు కూడా ప్రార్థనకు రావడానికి, దేవునికి రావడానికి, దేవునికి ఇవ్వడానికి, దేవుని సన్నిధిలో ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని యేసయ్య గద్దించి వాళ్ళని దూరపరిచి ఆ పిల్లల్ని దగ్గరకు తీసుకొని ముడితే చాలనుకున్నాడు. ముడితే ఆయన మా పిల్లలను ముడితే, ఆయన తాకితే చాలనుకున్న వాళ్ళను యేసయ్య ఏం చేశాడంటే ఎత్తుకున్న తర్వాత కౌగిలించుకున్న తర్వాత వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళని ఆశీర్వదించారు. వీళ్ళేం ఆశపడ్డారు? జస్ట్ టచ్ చేస్తే చాలనుకున్నారు. అంటే నా దేవుడు ఎవరు అని అంటే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు చేస్తాడు. ఏమనుకున్నారక్క? పిల్లల్ని ఏమనుకున్నారు? వాళ్ళు ముట్టుకుంటే చాలన్నారు. యేసు ప్రభు ఏం చేశాడు? వాళ్ళని ఎత్తుకొని కౌగిలించుకొని వాళ్ళ మీద చేతులుంచి ఆశీర్వదించాడు. ఇంతకంటే భాగ్యం ఏముందండి? మన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. అయితే ఆ మధ్యలో ఆటంకపరిచే వాళ్ళు, గద్దించే వాళ్ళు ఎన్నొచ్చినా నువ్వు ఆశపడింది, యేసయ్య దగ్గరకు వెళ్ళాలనుకున్నది నువ్వు ఆగకూడదు. మనకు వచ్చిన రోగం ఏంటంటే, ఏదన్నా ఆటంకం వచ్చినా, ఏదన్నా అభ్యంతరం వచ్చినా, ఎవరన్నా ఏమన్నా మూతి ముడిచేసుకొని హాబులాగా మంచం ఎక్కేయడమే. మంచం ఎక్కేయడమే. మనం అనుకున్నది సాధించుకునేంత వరకు ఆయన పాదాలు పట్టుకొని పోరాడుతూనే ఉండాలి. ముడితే చాలయ్యా. ముట్టడం ఏంటి? నీ విశ్వాసాన్ని, ఆ గద్దించే వాళ్ళను, ఆటంకపరిచే వాళ్ళను ఎదురించి నువ్వు నిలబడగలిగితే ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. ఎత్తుకున్నవాడు కౌగిలించుకున్నవాడు చేతులుంచి ఆశీర్వదిస్తాడు. నా దేవుని చేతులు ఆశీర్వదించే చేతులు, నా దేవుని చేతులు దీవించే చేతులు, నా దేవుని చేతులు ఆశీర్వదించే చేతులు, ఆకాశాన్ని జానతో కొలిచిన చేతులు నేను ఆశీర్వదించబోతున్నాయి. అవసరాన్ని బట్టి చేతులుంచి ఆశీర్వదిస్తాడు, అవసరాన్ని బట్టి చేతులెత్తి ఆశీర్వదిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన చేతుల్లోనే గొప్ప ఆశీర్వాదాలు దాచబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేతులు ఆశీర్వదిస్తాయి. ఎంతకాలం నీ జీవితంలో, నీ ఆధ్యాత్మికమైన మనుగడలో, ఆత్మ సంబంధమైన స్థితిలో ఏ ఆశీర్వాదం పొందుకోలేక ఒకవేళ నిలిచి ఉన్నవేమో, నా దేవుడి ప్రార్థనలో చెయ్యి చాపి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ మీద చేతులుంచి ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఈ ఆరాధనలో, ఈ ప్రార్థనలో, ఈ జూలై నెల 1వ తేదీన ఆయన చేతుల్లో ఉంచుకున్న దేవుడు, ఆయన చేతులు ఏం చేయబోతున్నాయి అంటే చేతులెత్తి నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆయన చేతులెత్తి, ఆయన చేత్తో పట్టుకున్న రొట్టెలను
ఏమిటండి? చేపలను ఎలాగైతే ఆశీర్వదించి విరిచాడో పంచే కొలది పెరుగుతూ ఉంది. పంచే కొలది ఎంత పంచినా గంపలు గంపలు మిగులుతూ ఉన్నాయి తప్ప తరిగిపోవట్లేదు. తరాలు తరిగినా తరగని గొప్ప ఆశీర్వాదం దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. మీరు నా చేతిలో, చెప్పండి, మీరు నా చేతిలో, ఆయన చేతులు ఏం చేస్తాయి? రూపునిస్తాయి. ఆయన చేతులు ఏం చేస్తాయి? మనలను ఐగుప్తు దేశంలో నుండి తీసుకొని వచ్చి తన సొత్తుగా మార్చుకోండి. ఆయన చేతులు ఏం చేస్తాయి? ఆశీర్వదిస్తాయి. మరలా అడుగుతున్నాను, చెప్పండి. ఆయన చేతులు ఏం చేస్తాయి? రూపునిస్తాయి. ఆయన చేతులు ఏం చేస్తాయి? మరలా అడుగుతా నేను, ఆయన చేతులు ఏం చేస్తాయి? ఐగుప్తు దేశములో నుండి తీసుకొని వచ్చి తన సొత్తుగా మార్చుకుంటాయి. అంగట్లో నీకు కావాల్సినవి కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటావు చూడు, అట్లాగా సొత్తుగా మార్చుకుంటాయి. ఆయన చేతులు ఏం చేస్తాయి? ఆశీర్వదిస్తాయి. ఆయన ఆశీర్వదిస్తే ఎవరన్నా మారుస్తారు? ఆయన ఇశ్రాయేలు ప్రజలను దీవించినప్పుడు ఒకడు శపించడానికి ఒక ప్రవక్తను తీసుకొని వచ్చాడు. మెట్ట శిఖరాలను, బలిపీఠాలు కట్టి మెట్ట శిఖరాలను ఎక్కిస్తున్నాడు. శపించడానికి నోరు తెరిస్తే ఆ నోట్లో శాపం రావట్లేదు, ఆశీర్వాదమే వస్తుంది. శాపం రావట్లేదు, ఇంకా ఆశీర్వాదమే వస్తుంది. బైబిల్ చెప్తాడు నెహెమ్యా గ్రంథంలో, ఆ శాపమును ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆయన ఆశీర్వదిస్తే ఏదైనా సరే, ఆయన ఏంటయ్యా నువ్వు శపిస్తావని నిన్ను తీసుకొని వస్తే నువ్వేంటయ్యా ఇటు చేసావు? ఏం చేస్తాను? ఆయన దీవించాడు, నేను దాన్ని మార్చలేను. మార్పు లేని దీవెన ఆశీర్వాదాలు దేవుడు నీకు దయచేయును గాక. అందరూ ఒక్కసారి మోకాళ్ళ మీదకి రండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఎవరికి వాళ్ళే కొద్ది క్షణాలు ఈ నెల కృపగలిగినటువంటి దేవుడు మన జీవితంలో అత్యున్నతమైనటువంటి కార్యాలు జరిగించిన దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. ఉన్నతమైనటువంటి సహాయాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఆశీర్వదించే హస్తాలు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాయి. మీరు నా చేతిలో ఉన్నారు,